శ్రీ మహాగణాధిపతే నమః, శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం వస్తుందని చెప్పుకున్నాం కదండి. మహాలక్ష్మి మనని ఏ విధంగా అనుగ్రహిస్తుందనే దాని గురించి కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మి అంటే ఇక్కడ ధనం ఒక్కటే కాదు, ఆరోగ్యము, ఆయుష్, పిల్లా పాపలతో ఉండటం, ఇంటి నిండా మనుషులు ఉండటం, ముందు కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్ళు, భర్త, ఇవన్నీ ఉండటం, ఆకలి కలిగి ఉండటం. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమః. అక్కడ ఆకలి కూడా అమ్మవారి స్వరూపం అని చెప్పబడుతుంది, లక్ష్మీ స్వరూపమే. ఆకలి ఉంటే కదా నీకు రుచి తెలుస్తుంది, రుచి తెలిస్తే కదా నువ్వు పదార్థాలను తినగలుగుతావు. నువ్వు తిండి లేనప్పుడు, రుచి తెలియనప్పుడు ఎన్నున్నా ఏం లాభం చెప్పండి, ఏం ఉపయోగం లేదు కదా. అందుకని ఆకలి కూడా ఉండాలి, తగినంత నిద్ర కూడా ఉండాలి. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. అంటే సమయానికి తినాలి, సమయానికి పడుకోవాలి, సమయానికి లేవాలి. ఇవి కూడా లక్ష్మీ సంపద కిందకే వస్తాయన్నమాట. మనకు తెలిసి ఏంటంటే ధనము, ధాన్యము, డబ్బులు, బంగారము, వెండి, కొత్త బట్టలు, వీటిలో ధనం ఉంది అనుకుంటాం మనం. ఇవి కూడా లక్ష్మీ స్వరూపాలే, కాదనే ప్రసక్తి ఏం లేదు. అది కాకుండా ఆ లక్ష్మీదేవి యొక్క విన్యాసాలు ఎంత విస్తారంగా ఉన్నాయనేది మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. గోవు లక్ష్మీ స్వరూపం, స్త్రీ లక్ష్మీ స్వరూపం, స్త్రీ పాపిడి మధ్య భాగం లక్ష్మీ స్వరూపం, గోవు యొక్క వెనక భాగం పృచ్ఛ భాగం అంటారు, అది లక్ష్మీ స్వరూపం. మీ ఇంటి గడప మీకు లక్ష్మీ స్వరూపం. అందుకే దానికి చక్కగా పసుపు రాసి కుంకుమ పెట్టాలి. ఇప్పుడు పసుపు రాయడానికి బదులు ఏంటంటే పెయింట్ వేస్తున్నారు. ఎంత పెయింట్ వేసి అలంకారం చేసినా ఖచ్చితంగా పసుపు అనేది రాయాలి, కుంకుమ బొట్లు పెట్టాలి దానికి గడపకి. ఎందుకంటే పసుపు కుంకాల్లో లక్ష్మీదేవి ఉంటుంది, పూలల్లో కూడా లక్ష్మీదేవి ఉంటుంది, పాలల్లో లక్ష్మీదేవి ఉంటుంది, పసిపిల్లల్లో లక్ష్మీదేవి ఉంటుంది, నూతన వస్త్రాల్లో లక్ష్మీదేవి ఉంటుంది, ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఉంటుంది, మడత పెట్టిన బట్టలు క్లీన్గా ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది. బూజు తుట్టలు, ఎక్కడికక్కడ దుమ్ము, డస్ట్ ఉందనుకోండి, లక్ష్మీదేవికి నచ్చదు, వెళ్ళిపోతుంది. అలాగే గొడవలు నచ్చవు, లక్ష్మీదేవికి వెళ్ళిపోతుంది. గొడవలు, గట్టిగా కేకలు పెట్టుకోవటాలు లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు. అట్లా ఉంటే వెళ్ళిపోతుంది, నాకు నచ్చదని చెప్పి వెళ్ళిపోతుంది. ఆవిడకి తలనొప్పి వస్తుంది, గొడవలు పడుతుంటే వెళ్ళిపోతుంది, ఉండదు. ఇంతేనా లక్ష్మి అంటే? ఇంకా చాలా ఉన్నాయి. నక్రోధో, కోపం లేకుండా ఉండటం. ఎవరికైతే కోపం లేకుండా పరమశాంతంగా ఉంటారో వాళ్ళని లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. చాలా ఇష్టం లక్ష్మీదేవికి వాళ్ళంటే. శాంతంగా ఎప్పుడు చక్కగా చిరునవ్వుతోటి ప్రశాంతంగా ఉన్న వాళ్ళంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట. శ్రావణ మాసంలో ఈ లక్షణాలన్నీ కూడా మనం ఆచరించే ప్రయత్నం చేద్దాం. తెలుసుకోవటము, చెప్పటము, వినటము కాకుండా కొంతలో కొంతైనా మనం ఆచరించే ప్రయత్నం చేస్తే మనకి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అలాగే రేపు ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుందాం. జై హింద్, మేరా భారత్ మహాన్.